నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సత్యసాయి జిల్లా తలుపుల మండలంలో సీఎం చంద్రబాబు పర్యటన. పేదల జీవితాల్లో వెలుగులు తీసుకురావడమే కూటమి లక్ష్యమని స్పష్టీకరణ. దివంగత నేత మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు ఆశయ సాధనకు బీజేపీ శ్రేణులు అంకిత భావంతో పనిచేయాలి. పిలుపునిచ్చిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్దమా? వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సవాల్. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. పేదల జీవితాల్లో వెలుగులు తీసుకురావడమే కూటమి ప్రభుత్వం యొక్క లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రజాసేవలో ప్రజల మనిషిగా ఉండాలనే ఉద్దేశంతోనే స్వయంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్టు వివరించారు. శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలం పెద్దనవారిపల్లెలో సీఎం చంద్రబాబు పెన్షన్లు పంపిణీ చేశారు. అనంతరం ప్రజావేదిక వద్ద నిర్వహించిన సభలో సీఎం ప్రసంగించారు. నిద్రలేస్తే నేరుగా ఇంటికే పెన్షన్లు వచ్చే విధంగా ఏర్పాట్లు చేసినట్టు సీఎం చెప్పారు. మొన్న జరిగిన ఎన్నికల్లో అన్ని ప్రాంతాల్లో కూడా మేము ఒక హామీ ఇచ్చాం. ఆ రోజు నేను గాని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు గాని, బీజేపీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ గాని అందరం కలిసి రాష్ట్ర భవిష్యత్తు కోసం, మళ్లీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడం కోసం, పూర్వ వైభవం తేవడం కోసం కూటమిగా ఏర్పడ్డాం. ఆ రోజు నేను ఒకే మాట చెప్పాను, ఎన్ని సంవత్సరాలు నాకు పరిపాలన అనుభవం ఉంది, కానీ రాబోయే రోజుల్లో సమిక్షేమం కోసం సూపర్ 6 తీసుకొస్తాం, సమిక్షేమానికి పెద్దపీట వేస్తాం, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం. అంతేకాకుండా సుపరిపాలన ద్వారా సమర్థవంతమైన పాలన ఇచ్చి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఆ రోజు హామీ ఇచ్చాం. మీరు నమ్మారు. నమ్మడం మామూలుగా నమ్మడం కాదు. 94% ఓట్లేసి మొత్తం 94% ఎవరిని పెట్టినా అభ్యర్థులు గెలిపించి 57% ఓట్ల సంఖ్యతో అఖండ మెజారిటీ ఇచ్చిన ఘనత మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్కింది. పార్టీ పెట్టి మొట్ట నుంచి ఇప్పటికి 16 ఏళ్లు సీఎంగా ఉన్నా, 15 ఏళ్ళు అపోజిషన్లో ఉన్నా. చాలామంది నాయకులను చూశా, కానీ నేరస్తులే రాజకీయ పార్టీ పెట్టి రాజకీయ అండతో యథేచ్ఛగా నేరాలు చేసే పరిస్థితికి వస్తే ఎక్కడికి పోతామని అడుగుతున్నా. దానికి మళ్ళా ఫేక్ ప్రచారం. అంటే ఒక ఫేక్ ఫెలో ఏదంటే అది పెడతా ఉంటే అది అవాస్తవం అని చెప్పి ప్రతిరోజు మనం చెప్పుకునే పరిస్థితి వస్తే ఎక్కడికి పోతున్నాం అని అడుగుతున్నా. ఇది జరిగిన తర్వాత ఇంకొక పక్కన చూస్తే ఈరోజు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక పాంప్లెట్ ఉంది, తెల్లారితో వచ్చేస్తుంది. దానికి ఒక ఛానల్ కూడా ఉంది. కానీ బయట వస్తే మాత్రం చెప్తా ఉంటాను, నాకు ఛానలే లేదు, పేపరే లేదు, ఏమీ లేకుండా నేను పనిచేస్తున్నా అని చెప్తూ అది కూడా ఫేక్ ప్రచారం చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఎట్టి పరిస్థితుల్లో రేపో ఎల్లుండో కేంద్రానికి కూడా ఒక లెటర్ రాయబోతున్నాం. ఈరోజు నేషనల్ పర్మిట్స్ ఇస్తున్నాం. మనం ఏ రాష్ట్రంలో తక్కువ ట్యాక్సేషన్ కడితే అక్కడికి వీళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎవరి సూపర్విజన్ లేకుండా మొత్తం దేశమంతా ఆపరేట్ చేసే పరిస్థితిలో వస్తున్నారు. బ్రేక్స్ కరెక్ట్గా ఉన్నాయా, డ్రైవర్ కరెక్ట్గా పనిచేస్తాడా, లేకుంటే తాకుండా ఉంటాడా, ఇవన్నీ చూడకుండా ప్రజల సేఫ్టీ గుర్తుపెట్టుకోకుండా ఈ పర్మిట్స్ ఇస్తున్నాం. దీన్ని ప్రక్షాళన చేయమని ఒక లెటర్ రాస్తున్నాను. యూనిఫామ్ ట్యాక్సేషన్ తీసుకొచ్చి నేషనల్ పర్మిట్స్ కూడా ఒక పద్ధతి ప్రకారం పెట్టి సూపర్విజన్ కూడా పద్ధతి ప్రకారం లేకపోతే రాబోయే రోజుల్లో ప్రజల ప్రాణాలకు ప్రమాదం ఉంటుందని అలాంటి సూచన ఇస్తే నేను ఆనందపడతాను. కానీ శవ రాజకీయాలు చేస్తే మాత్రం కబద్దార్, జాగ్రత్తగా ఉండమని మరొకసారి ఈ ప్లాట్ఫామ్ నుంచి హెచ్చరిక చేస్తున్నా. కమ్మ కాపు మధ్య విమర్శలు తెచ్చి కుల విద్వేషాలు రగిల్చాలని ప్రయత్నం చేశారంటే ఈ ఫేక్ పీపుల్ని ఏమనాలి నాకైతే అర్థం కావడంలా. సాక్షాత్తు ఆమె భర్తే బయట వచ్చి
ఇది తప్పుడు వార్తను ఆయన ఖండించే పరిస్థితి తీసుకొచ్చారు. సైక్లోన్ హ్యాండిల్ చేయాలి, తుఫాన్ హ్యాండిల్ చేయాలి, మీ బాగోగులు చూయాలి. వీళ్ళు నిద్రలేసే వారంలో ఈ 2-3 మీరు చూశారు. ఇలాంటి 1-2 కాదు, సైక్లోన్ వస్తే ఆ సైక్లోన్ నా వల్ల వచ్చిందంట. అంటే ఒక పద్ధతి లేని రాజకీయాలు. ఏదంటే అది రాసేస్తారు. మనం బురద వేస్తే మనం బురద తుడుచుకోవాలి. ఎంత వాషింగ్ మిషన్లో పెట్టి క్లీన్ చేసుకున్నా బురద కనపడస్తానే ఉంటుంది. అవునా కాదా తమ్ముళ్ళు? అంటే మనం బురద వేయించుకోవాలనా? అంటే ఏమనుకుంటున్నారు వీళ్ళు? నాకైతే అర్థం కాల. అందుకే చెప్తున్నా, మీ కుట్రలు జాగవు. ఇది వివేకానంద రెడ్డి మర్డర్ అయిన తర్వాత ఏమరపాటు చేశాం. కోడికత్తి డ్రామా ఆడి ఆరో సానుభూతి సంపాదించావు. అదే మరి గులకరాయి డ్రామా ఆడావు. ఇంకా డ్రామాల కథ లేదు. సాక్ష్యాధారాలతో సహా టెక్నాలజీ పెట్టా, పదును పెట్టా. నువ్వు నేరం చేయాలంటే నేరస్తుని నేరుగా పట్టుకొని అక్కడనే ఫినిష్ చేస్తాం తప్ప వదిలిపెట్టే సమస్య లేదు. అడుగడుగున నిఘా నేత్రం ఉంటుంది, డ్రోన్ ఉంటుంది, సీసీటీవీ కెమెరాలు ఉంటాయి. ఎవడైనా నేరాలు చేసి అదే చివరి రోజు అవుతుంది తప్ప వదిలిపెట్టే సమస్య లేదు. ప్రజల సేఫ్టీ కంటే ముఖ్యమైనది ప్రభుత్వానికి ఏమీ లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పైడికొండల మాణిక్యాలరావు ఆశయ సాధనకు బీజేపీ శ్రేణులు అంకిత భావంతో పనిచేయాలని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. పైడికొండల మాణిక్యాలరావు జయంతిని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎస్వీఆర్ సర్కిల్ వద్ద మాణిక్యాలరావు విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా పదవులు వర్తిస్తాయనడానికి మాణిక్యాలరావు తాను నిదర్శనమని అన్నారు. కూటమి ప్రభుత్వ భాగస్వామ్యంలో భాగంగా నాడు మాణిక్యాలరావు రాష్ట్ర మంత్రి కాగా ప్రస్తుత కేంద్ర మంత్రివర్గంలో తనకు పదవి వచ్చిందని అన్నారు. శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ, మాణిక్యాలరావు కుటుంబ సభ్యులు పైడికొండల విగ్రహాన్ని ఆవిష్కరించారు. స్వర్గీయ శ్రీ మాణిక్యాలరావు గారి 65వ జయంతి సందర్భంగా తాడేపల్లిగూడెం పట్టణానికి, పశ్చిమ గోదావరి జిల్లాకి ఆయన చేసినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో వాటికి గుర్తుగా అయితే కూటమి తరపున ఎన్నికైనటువంటి శాసనసభ్యులుగా శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అదే కూటమి నుంచి ఎన్నికైనటువంటి నేను, మీ ఇద్దరం కూడా, మీరు శాసనసభ్యులు అయ్యారు, నేను కేంద్రంలో మంత్రి అయ్యాను. మాణిక్యాలరావు ఇద్దరికి ఆప్తుడు. మన టైంలో ఆయన విగ్రహాన్ని మనం నెలకొల్పాలి ఏ విధంగా అనేటువంటి ఆలోచన గత సంవత్సర కాలంగా చాలాసార్లు మాట్లాడుకున్నటువంటి సందర్భంలో చివరికి ఈ రోజున కార్యరూపం దాల్చడం నాకైతే చాలా ఆనందంగా ఉందనేటువంటి విషయాన్ని సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను. మిత్రులు, మాణిక్యాలరావు గారు ఆయన నేను వేరు కాదు. వాస్తవంగా చెప్పాలి అంటే 30 సంవత్సరాలు ఒకే ఆర్గనైజేషన్ లో అన్నదమ్ముల్లాగా కలిసి పనిచేసినటువంటి అనుభవం మాది. నాకన్నా దాదాపుగా 7 సంవత్సరాలు పెద్ద. అయినప్పటికీ కూడా వయసుతో తారతమ్యం లేకుండా, కులం లేకుండా ఇద్దరు ఒకే ప్రాణం అనే మాదిరిగా కలిసి పనిచేసినటువంటి ఒక చక్కటి అనుభూతి నాకు ఈవేళ మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉన్నా. ఆయన శాసనసభ్యుడైనా, మంత్రి అయినా, నేను శాసనసభ్యుడు అయినట్టు, మంత్రి అయినట్టు అనేక సార్లు నీకు అవకాశం రాలేదు, నీకు భవిష్యత్తులో అవకాశం ఉంటుంది అనేటువంటి పదే పదే నాతో మాట్లాడేవాడు. పొత్తుల కారణంగా నీకు అవకాశం రాలేదు, నీకు భవిష్యత్తులో తప్పనిసరిగా నీకు కూడా మంచి అవకాశం వస్తుందని పదే పదే నాతో ప్రస్తావించేటువంటి మాణిక్యాలరావు యొక్క ఎక్కడున్నా కానీ అతని యొక్క స్నేహపూర్వమైనటువంటి ఆశీస్సుల కారణంగా మాత్రమే నేను ఈరోజు మంత్రి అయ్యేటువంటి విషయాన్ని సభాపూర్వకంగా చెప్తూ, ఒక స్వయం సేవకుగా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఒక 10 మంది బృందంలో నేను కానీ, మాణిక్యాలరావు గారు కానీ, పివిఎస్ వర్మ గారు కానీ, పాకా సత్యనారాయణ గారు కానీ, ఆదిలక్ష్మి గారు కానీ, కోడూరు లక్ష్మీనారాయణ గారు కానీ, నాని తాతాజీ గారు కానీ, మేమంతా కూడా అహర్నిశలో పార్టీ కోసం కష్టపడి పనిచేసినటువంటి వ్యక్తులు. ఈ రకమైనటువంటి ఒక చక్కటి స్నేహితుడిని నేను కోల్పోయాను కరోనా కారణం. ఆఖరికి మా బంధం ఏ విధంగా అంటే, కరోనాలో కూడా హాస్పిటల్లో కలిసి వెళ్ళి పక్క రూముల్లో జాయిన్ అయ్యేటువంటి, మరి ఏదైతే రాబోయేటువంటి రోజుల్లో ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేటువంటి విషయంలో మనం అంతకు ముందు ఉండాలి. మరి ఎవరైతే వారి కుటుంబ సభ్యులు ఉన్నారో, ముఖ్యంగా సింధు, మనమంతా కూడా వారికి అండగా ఉండాలి రాబోయేటువంటి రోజుల్లో అనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేసుకుంటూ, మరి ఆ రోజు 2014 సంవత్సరంలో
ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినప్పుడు చాలా మంది అసలు మనం గెలుస్తామా లేదని బయటకు వచ్చిన నాయకులు కూడా చాలా మంది తక్కువ. ఆ రోజు ఆయనతో పాటు నేను, శ్రీనివాస వర్మ గారు, సోమ వీర్రాజు గారు, అదేవిధంగా గోకరాజు గంగరాజు గారు, ఒక తమ్ముడు రాము గారు, అందరూ కూడా సమన్వయంతో చాలా మంది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు చాలా కష్టపడి పనిచేసి ఎక్కడో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి కూడా ఒక యజ్ఞంలో చేసి మరి ఆయన గెలుపులో పాత్రదారులు లేనటువంటి ఆనాడు ఉన్నటువంటి అందరూ కూడా బోగిరెడ్డి ఆదిలక్ష్మి గారు కానీ, శ్రీనివాస్ గారు కానీ చాలా మందికి తెలియదు ఆ రోజు ఎంతమంది కష్టపడ్డారని మాకు మాత్రమే తెలుసు. మరి అలాంటి సందర్భంలో కూడా ఉండి ఆయన్ని గెలుపు కారణమైనటువంటి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఆయన గెలిపించుకోలేం కాబట్టి ఈ రాష్ట్ర మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. చేసిన తర్వాత ఎన్నో పెను మార్పుల్ని ఈ ప్రాంతంలో తీసుకొచ్చారు. మంత్రి అచ్చెన్నాయుడుకు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సవాల్ విసిరారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్దమా అని సవాల్ చేశారు. రైతుల సమస్యలపై చర్చించేందుకు చంద్రబాబు, అచ్చెన్నాయుడు సిద్దమా అని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో ఆర్బీకే వ్యవస్థ ద్వారా రైతులకు జగన్ అండగా నిలిచారని అన్నారు. వైఎస్ జగన్ తెచ్చిన వ్యవస్థలను చంద్రబాబు కుట్రపూరితంగా నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు. చంద్రబాబు మాటలను నమ్మి ప్రజలు, రైతులు మోసపోయారని, కూటమి నేతల తీరు చూసి ప్రజలు చీకొడుతున్నారని దుయ్యబట్టారు. ఈ క్రాప్ సిస్టమ్ చేశాం. రైతులకు సంబంధించినటువంటి నష్టపోతేటువంటి తుఫాను పంట కాలంలో ఇన్పుట్ సబ్సిడీ అనేటువంటిది ఆ సీజన్ ముగిసే లోపల ఇచ్చాం. ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. మీలాగా ఇన్పుట్ సబ్సిడీ అంటే ఈరోజు గగనం అయిపోయింది, ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈ క్రాప్ బుకింగ్ సరిగ్గా జరగడం లేదు. రైతులకు సంబంధించినటువంటి దాంట్లో ఈ రోజు ఆర్బికల్ని దాదాపుగా నిర్వీర్యం చేసేశారు. కాబట్టి పంట ఏ రైతులు నష్టపోయారో, ఏ వర్గానికి నష్టం వాటిల్లింది, దానికి సంబంధించి ఏం చర్యలు తీసుకున్నామో ఈ రోజు తుఫాను వెలిసి 4 రోజులు అవుతున్నా కనీసం దాని గురించి పట్టించుకోకుండా, దాని గురించి మాట్లాడుకోకుండా మేమేదో రైతులకు అండగా నిలవాలనేటువంటి ఆలోచన చేస్తే దాన్ని మీరు విమర్శించేటువంటి విధంగా మాట్లాడడం సరైనటువంటి పద్ధతి కాదు. ఈ రోజు నేను మాట్లాడారు. అసలు మీరు చేసేటువంటి ప్రభుత్వమేనా? దీన్ని గవర్నెన్స్ అంటారా? మేము 11,780 కొన్నాం, కానీ మార్కెట్ లో 15,000 రూపాయలు వచ్చేసింది కాబట్టి దాని గురించి మేము పట్టించుకోలేదు అన్నట్టుగా మీరు మాట్లాడడం అనేటువంటిది. ఈ మాట మీరు మా దగ్గర మాట్లాడడం కాదు, రైతుల దగ్గర పోయి మాట్లాడండి. మేమేమో 11,780 కొంటానమ్మా, మీరు 15,000కు అమ్ముకున్నారు కాబట్టి మేము కొనలేదు అనేటువంటి మాట చెప్తే రైతులు మిమ్మల్ని దేనితో కొడతారో అర్థమవుతుంది. ఆర్బీకే లేకపోతే, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ లేకపోతే ఈరోజు కనీసం మీకు గ్రామాలలో ఎవరన్నా పాపం వ్యవసాయం గురించి కానీ, రైతుల గురించి కానీ, సూచన కానీ, సలహా కానీ, లేదా ఏదైనా సమస్య గురించి పరిష్కారం కానీ, ఏదైనా వివరణ కానీ ఏదైనా ఇచ్చేటువంటి సచివాలయాలు అనేటువంటివి లేకపోతే, సచివాలయ ఉద్యోగులు లేకపోతే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మన జరిగినటువంటి తుఫాన్ నేపథ్యంలో మొత్తం కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి ఉండేది వ్యవస్థ అంతా. ఈరోజు నష్టాలు ఎవరిని ఆపలేకపోయారు. కానీ ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించడానికి వాళ్ళందరినీ గుర్తించింది. నువ్వే ఏ నోటితో మాట్లాడావు? ఇవన్నీ షోలు అని చెప్పి మాట్లాడావు. చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుతున్నాడు? సచివాలయాలన్నింటినీ కూడా స్వర్ణాంధ కేంద్రాలుగా మారుస్తానని చెప్పి మాట్లాడాడు. అంటే ఎక్కడికి పోతే అంటే ఈ రోజు ఈ మాట, ఈ అవసరం సచివాలయ ఉద్యోగులు సచివాలయాల అవసరం అనుకుంటే దాని గురించి ఒక మాట మాట్లాడతారు. పని తీరిపోతే మరొక రోజు అవన్నీ షోలు తప్ప ఏం ఉపయోగం లేవు అని చెప్పి మీరే మాట్లాడతారు. కాబట్టి ఈ రోజు మీరు అడిగారు రైతులకు సంబంధించి ఏం పరిహారం ఇచ్చామంటున్నారు. మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ప్రభుత్వం నీ చేతిలో ఉంది, రికార్డు మీ దగ్గర ఉంది. ఉచిత పంటల బీమా అమలు చేసామో లేదో, ఉచిత పంటల బీమాకు సంబంధించి అచ్చినాయుడు ఉచిత పంటల బీమాకు సంబంధించి 7,802 కోట్ల రూపాయలు ఇచ్చాం. సీఎం యాప్ పెట్టి ప్రతిరోజు కంటిన్యూస్ మానిటరింగ్ చేసాం అగ్రికల్చర్ ప్రొక్యూర్మెంట్ గురించి, ప్రైస్ గురించి. ఏ రోజు తగ్గితే ఆ రోజు వెంటనే ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేసేటువంటి విధంగా మీలాగా ఈ రోజు మీరు ఉత్తర్వులు ఇస్తే తప్ప లేకుండా ఆటోమేటిక్ గా తగ్గింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు సమీక్షించి ఒకటే విషయం చెప్పారు, ఎవరు ఉత్తర్వులు అవసరం లేదు, మీరే తగ్గింది. ఈ రోజు దీనికి సంబంధించినటువంటి గిట్టుబాటు ధర తగ్గింది, కనీస మద్దతు ధర తగ్గింది, వెంటనే కొనుగోలు ప్రారంభించండి అని చెప్పి ఆ రోజు ఉత్తర్వులు ఇచ్చాం. నీ దగ్గర ఆ పరిస్థితి ఉందా? మీరు ఆ పరిస్థితి చేసేటువంటి పరిస్థితులు ఉండాలా? ఈ రోజు మీరు ధరల స్థిరీకరణ నిధికి సంబంధించి మాట్లాడితే మేము 300 కోట్లు ఇచ్చాము, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. 3,000 కోట్ల రూపాయలు ఇచ్చేస్తే 3,000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధి ఇస్తే మేము 7,802 కోట్ల రూపాయల రైతులకు సంబంధించినటువంటి ప్రీ క్రాప్ ఇన్సూరెన్స్ ఇస్తే ఒక 300 కోట్ల రూపాయలు ఇచ్చి దాన్ని 300 సార్లు మాట్లాడుకుంటున్నారంటే అంతకన్నా సిగ్గు చేటు అనేటువంటి విషయం మనకు ఉందా మీకు? ఇప్పుడు కాసేపు ప్రకటనలు.